అలాగే తండ్రి, మీ ఆజ్ఞ. ఇదే నా ప్రతిజ్ఞ. మాలిన శలభచ్చముగా మెసవిన ఈ ప్రతి అన్నమితకు ఒక్కొక్క విషగుళికై నా నవనాడులలో ప్రవహించు రక్తమంతయు విరిగి విషపూరితం కావించి సహోదరి సంస్థానమన్న మమతాపాశమును తెంచి తాత్కాలిక విజయ సూచిక మాయోపాయ సంఘటిత పరస్పర విశ్లేషణ భావ వ్యూహ రచన సమర్థమై నీరంత కపటయోచన తరంగాలలో మతికి మత్తెంకిచ్చి అయిన వారిని కానీయక అప్యాయతతో కలిసిమెలిసి మననీయక ఒకటిగా కలియనీయక క్షలు రగిలించి మనస్సులు మండించి నా ప్రతీకార జ్వాలలతో ఈ కురు వంశమంతయు మాడి మస్సై నామరూపాలు లేకున్నట్లు చేయకపోతే నేను గాంధార రాకుమారుడనే కాను అనే డైలాగులను ఆ సన్నివేశంలో ఆ నటుడు నటనా పటిమను ఎప్పటికీ మర్చిపోలేం. ఇలాంటి ఎన్నో సందర్భాలలో ప్రేక్షకులను మెప్పించి ఆ నేర్పరి ప్రముఖ రంగస్థల నటుడు. తదనంతరం సినిమాల్లో విచక్షణమైన నటన ప్రదర్శించి ధూళిపాళ్ల సీతారామ శాస్త్రి మైసభలో పాంచాలి పరిహసించిందని ఆక్రోశంతో రారాజు ప్రతీకారం చేయాలని నిర్ణయిస్తే శకుని అడ్డుపడి అది తరుణం కాదని, మార్గం కాదని మంచిగా తన పార్టీలతో వంచి పరిహసించి పాంచాలిని నిండు సభలో ఒలువలు ఉడ్పించి వ్యవస్థలుగా నిలిపి పరాభవిస్తానని వాగ్దానం చేస్తాడు. ఇటువంటి మహాభారత భాగవత ఘట్టాలను కూర్చి 1966లో ఎన్టీ రామారావు శ్రీకృష్ణ పాండవ్యం పేరుతో చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని సాధించారు. కురు సార్వభౌముని కుటిల నీతులు బోధించిన శకుని పాత్ర పోషించింది ప్రఖ్యాత రంగస్థల నటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి. అంతేకాదు శ్రీకృష్ణ పాండవ్యం చిత్రంలో రామారావుకు సుయోధుని పాత్రలో డైలాగులు ఎలా వినూతంగా చెప్పాలో శిక్షణ ఇచ్చి ఆ పాత్రలో రామారావును మెప్పింపజేసిన ఘనత కూడా ఆయనదే. దానవీర సూరకర్ణ చిత్రంలో శకుని పాత్ర పోషిస్తూ వంకర సూపులతో తల పక్కకు వంచి నర్మగర్భంగా మాట్లాడుతూ ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ధూళిపాళ ఇంటి పేరుతోనే ప్రసిద్ధుడు. రంగస్థల రారాజుగా జేజేలు అందుకుంటూ సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో తనదైన శైలిలో డైలాగులు చెబుతూ రాణించిన ధూళి జయంతి సందర్భంగా వారిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ధూళిపాళ జన్మించినది సెప్టెంబర్ 24, 1921 తాలూకా దాచేపల్లి గ్రామంలో. తల్లిదండ్రులు రత్నమ్మ, శంకరయ్య. దాచేపల్లి గ్రామంలో వారి ఇంటి వెనుక నాగులేరు ప్రవహిస్తూ ఉండేది. పండ్ల తోటలు, తమలపాకు తోటలతో ఆ గ్రామం కలకల్లాడుతూ ఉండేది. తండ్రి వేదాధ్యయనం చేసిన 50 ఎకరాల పొలంతో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఎంచుకుని రైతుగా స్థిరపడ్డారు. శాస్త్రికి 3 అన్నదమ్ములు, 2 తోబుట్టువులు. అంత పొలం ఉన్న మెట్ట ప్రాంతంలో కావడంతో వచ్చే ఫలసాయం ఇంటి ఖర్చులకే సరిపోయేది. శాస్త్రి ప్రాథమిక విద్య దాచేపల్లిలోనే పూర్తి చేశారు. తర్వాత వేదాధ్యయనం కోసం బాపట్ల వెళ్లి శాస్త్ర పాఠాలు అభ్యసించారు. అనంతరం గురజాల తిరిగి వచ్చి ఒక న్యాయవాది వద్ద గుమస్తాగా చేరారు. తను కూడా వకీలుగా రాణించాలనే ఆశతో అది నెరవేరలేదు. గుమస్తాగిరి వెలగబెడుతూ ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించారు. సంగీతం మీద, నాటక కళల మీద ధూళిపాలకు మక్కువ ఉండడంతో గుంటూరు పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో 1935లో శ్రీకృష్ణ తులాభారం నాటక ప్రదర్శన జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అందులో సత్యభామ చెలికెత్త నలిని వేషం ధరించారు. అప్పుడు ధూళిపాలకు 15 ఏళ్ళు. తర్వాత వరుసగా ధూళిపాలకు ఆడవేషాలు ధరించే పాత్రలు చాలా వచ్చాయి. అలా 3 ఏళ్ల వరకు ఆడపాత్రలే పోషిస్తూ ఉన్నారు ధూళిపాల. వాటిలో చింతామణి నాటకంలో రాధా, బొబ్బిలి యుద్ధం నాటకంలో మల్లమ్మ పాత్రలు ధూళిపాలకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒకసారి ప్రముఖ రంగస్థల నటులు మాధవపెద్ది వెంకటరామయ్య ధూళిపాల నటన చూసి ఆడవేషాలకు స్వస్తి పలకమని సలహా ఇచ్చారు. దాంతో ధూళిపాల ఆయన వద్ద శిష్యటకం చేశారు. వెంకటరామయ్య గారి శిక్షణలో దుర్యోధన పాత్రను పోషించడంలో మెళుకులు నేర్చుకుని అఖిలాంధ్ర పాండవోద్యోగ నాటక పోటీలలో ప్రథమ బహుమతి పొందారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ నాటక కళా పరిషత్ నిర్వహించిన ఏకపాత్రాభినయ పోటీల్లో మైసభ సన్నివేశాల్లో దుర్యోధనుడిగా నటించి ప్రథమ బహుమతి స్వీకరించారు. ఆ తర్వాత బ్రహ్మనాయుడు, యుగంధరుడు, బిల్వమంగళుడు, రంగరాయుడు తదితర పాత్రలు పోషించి మంచి రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. గుంటూరులో స్టార్ థియేటర్ పేరుతో నాటక సంస్థ నెలకొల్పి అనేక నాటకాలు ప్రదర్శించేవారు. ఆ రోజుల్లో కురుక్షేత్రం నాటక ప్రదర్శన జరిగితే మొదటి కృష్ణుడిగా ఏలపాట రఘురామయ్య, రెండవ కృష్ణుడిగా పేసపాటి నరసింహమూర్తి, మూడవ కృష్ణుడిగా షణ్మిక ఆంజనేయరాజు నటిస్తే దుర్యోధన పాత్రను ధూళిపాల పోషించేవారు.
1959 మద్రాసు నగరంలో పచ్చియప్ప కళాశాలలో రోషనార నాటకం ప్రదర్శించారు. అందులో రామసింహుడిగా ధూళిపాల నటించాడు. ఏవి సుబ్బారావు అందులో శివాజీ పాత్ర పోషించారు. ఆ నాటకాన్ని ప్రసిద్ధ నిర్మాత బిఏ సుబ్బారావు, వేదాంతం రాఘవయ్య, జీవలక్ష్మి వంటి ఉద్దండులు విచ్చేసి ధూళిపాల సంభాషణ పలికే తీరు నిశ్చితంగా గమనించారు. ప్రేక్షకుల నుండి ధూళిపాల సంభాషణలకు కరతాళ ధ్వనులు మోగటం అతనికి లాభించింది. దాంతో ధూళిపాల సినిమా రంగ ప్రవేశానికి దారులు ఏర్పరచుకున్నాయి. బిఏ సుబ్బారావు సినిమాలో నటించే అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చాడు. అయితే ధూళిపాలకు నాటకాల మీద ఉన్న మోజు సినిమాల మీద లేదు. ఆయన పెద్దగా సినిమాలు చూసింది లేదు. ఒక్కరోజు మద్రాసు రమ్మని బిఏఎస్ ప్రొడక్షన్ అధిపేత బిఏ సుబ్బారావు వద్ద నుంచి ధూళిపాలకు ఉత్తరం వచ్చింది. ఆయన పెద్దన్నయ్య ప్రోద్బలంతో ధూళిపాల తెనాలి వెళ్లి చెన్నై రైలు ఎక్కారు. బిఏ సుబ్బారావు భీష్మ 1962లో చిత్రాన్ని నిర్మిస్తూ అందులో దుర్యోధన పాత్రను ధూళిపాలకి ఇచ్చారు. తొలి రోజు షూటింగ్లో సర్వ సైన్యాధ్యక్షునిగా దుర్యోధనుడు ప్రకటించే సన్నివేశం తీస్తున్నారు. ఎదురుగా భీష్ముని వేషంలో ఉన్న నటరత్న ఎన్టీ రామారావు దర్శక నిర్మాత సుబ్బారావు పరిచయం చేయగా రామారావు ధూళిపాలను మందహాసంతో స్వాగతించారు. తాపీ ధర్మారావు రాయిగా ధూళిపాల చెప్పిన డైలాగు తొలిషాటులోనే ఓకే అయ్యింది. అలా రామారావుతో కలిగిన పరిచయం స్నేహంగా చిగురించి చిత్రసీమను వదిలేదాకా కొనసాగింది. భీష్మ చిత్రం విడుదలై ఘనశౌర్యం సాధించడంతో ధూళిపాలకు అనేక సినిమాల్లో నటించే అవకాశాలు వెంటనే వచ్చాయి. నటుడనేవాడు తనని తాను మర్చిపోకుండా తాత్కాలికోద్రేకంలో సృజనాత్మక శక్తి కలిగినప్పుడు మాత్రమే తన భావ ప్రకటన ద్వారా రసోత్పత్తిని కలిగించగలుగుతాడు అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించిన వారు ధూళిపాల. శకుని పాత్రలో ఆయన అసాధారణ డైలాగులకు నటన కౌశల్యానికి మచ్చుతునక ఈ డైలాగు అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్తుడైన రారాజు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ విధిలోకం. ఒకవేళ నీవు వెళ్ళకపోయినను యాగమా ఆగునది కాదు. పోయినచో స్వజనుల మీది సమాధారణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలాన్ని బలగాన్ని కనిపెట్టే అదను చిక్కుతుంది. వేయేల కురు సార్వభౌముడు మాననీయుడు మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో. ఆ పైన కొంచెపు వంచన పనులన్నిటికీ అయినవాణ్ణి అమ్మతమ్ముణ్ణి నేనున్నానుగా అనే సంభాషణ ఎంతో ఆదరణ పొందింది. మరొక సన్నివేశంలో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి కనుక హితపురోహిత నృత్య వాక్య సామంత దండ నాయక వార వనిత జనిత నృత్య నాట్య కళా వినోద మనోహరంబకు పరివారముతో చతురంగ బల సమేతులై శతసోదర సమన్వితులై శ్రీ 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 గాంధారీ సుతాగ్రజులు ఇంద్రప్రస్థానికి వెళ్ళవలసిందే, రాజసూయాన్ని సందర్శించవలసినదే. ఈ డైలాగు రెండు అరచేతుల మధ్య పాచికలను రాపాడి పితుహు అని అరుస్తూ కుడి చేతి వాటిని ఎగరేస్తూ ఎడమ చేతి గడ్డాన్ని దువ్వుతూ ఎడమ కనుబొమ్మ విల్లులా వంచుతూ కనిపించని ప్రతీకారేచుతో మిళితమైన క్రూరమైన నవ్వుతో కనిపిస్తాడు శకుని వేషంలో ధూళిపాల. ఆయన ఒక అద్భుతమైన కళ. ఇటువంటి మహత్తర వేషంతో నటరాజన్ సేవలో తరించిన ధూళిపాల తనువు చాలించే 10 సంవత్సరాల ముందు సినీ జీవితానికి స్వస్తి చెప్పి తనకున్న సంపదను త్యజించి ఆధ్యాత్మిక జీవితానికి తెరతీశారు. మానవ జన్మ విశిష్టత మోక్ష సాధన అవసరాన్ని తెలుసుకుని తరించాలని భావించి మాధవ సేవ లక్ష్యంగా ఆయన సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక పదంలోకి అడుగుపెట్టారు. పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదని 2001 మే 7న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. అప్పటి నుండి మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో వ్యవహారంలో ఉన్నారు. గుంటూరు మారుతి నగరంలో మారుతి గుడి నిర్మించి రామాయణ సుందరకాండలను వెలుగులోకి తిరిగి రాశారు. ధూళిపాల ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు జరిపారు. ధూళిపాల కళావాహిని స్థాపించి కళారంగాన్ని ప్రోత్సహించారు. 3.5 దశాబ్దాల పాటు కళాంతలకు సేవలు అందించితే ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేందుకు తన శాస్త్రీయవితాన్ని అంకితం చేసిన ధూళిపాల ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడి 2007 ఏప్రిల్న మరణించారు. ఆ మహానటుని జన్మదినమైన ఈ రోజున ఈ శ్రవణ సందేశంతో నివాళులు అర్పిస్తున్నాను.